అవునా? ప్రేయర్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే చాలా ఇబ్బందికరం. అవునా? క్లోజ్ రిలేషన్షిప్ అంట. అబ్బా అని మనం పిలుస్తున్నప్పుడల్లా మనకి మన దేవుడితో చాలా లోతైన సావాసాన్ని మనం కలిగి ఉంటున్నామంట. అందుకని మనం మోకాలొంగిన ప్రతిసారి తండ్రి యేసు క్రీస్తు నామమున పాద సన్నిధికి వస్తున్నా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ మాట అన్న ప్రతిసారి సంథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ స్పిరిట్స్. నీ చుట్టూ అవి తిరుగుతూ ఉంటే అవి చుట్టూ నువ్వు తిరుగుతూ ఉంటావు. అంతే. డెవిల్ ఏం చేస్తుందంటే ఓ మాస్క్ వేసి ఓ దుప్పటి వేసేసి ఆ రింగ్ వేసేసి దాంట్లోనే తిప్పుతూ ఉంటుంది. నువ్వు కూడా ఏం చేస్తావు? తిరుగుతూ ఉంటావు. నో. మనము అపవాదికి బానిసలము కాదు, అపవాదిని జయించే వ్యక్తులం మనం. హల్లెలూయా. అందుకనే ఆత్మీయతలో బలహీనమైన వ్యక్తి ఏ దాన్ని జయించలేడు. అందుకే నువ్వు ఒకవేళ నీ దగ్గరకు వచ్చి నిన్ను అడిగినా అనుకో, నువ్వేం చెప్తావు అంటే యాక్చువల్లీ ఐ హ్యావ్ సో అండ్ సో. దానికి కారణం యు ఆర్ నాట్ ప్రేయింగ్. నువ్వు ప్రార్థన చేయట్లేదు, సమాధానం ఉండట్లేదు, దేవునితో సరైన రిలేషన్షిప్ మెయింటైన్ చేయట్లేదు. అందుకనే నువ్వు జయించట్లేదు. అందుకనే బైబిల్ మొత్తం మీరు తిరిగేస్తే దేవునితో సావాసం కలిగిన వారికి కాకుల్ని దేవుడు వాడుకున్నాడు. కాకులని దేవుడు వాడుకున్నాడు. హౌ కెన్ యూ? నీ ఇమాజినేషన్ కూడా దొరకదు. అంతు చిక్కని అద్భుతం అది. గాడ్ యూజ్డ్, దాన్ని వాడుకున్నాడు దేవుడు. నీ జీవితంలో ఎందుకు దేవుడు వాడుకోలేడు? ఎందుకు ఉన్న పనాలుగా నాకు ఇట్లా జరగాలి ప్రభు ఎందుకు ఆశించట్లే అంటే వీఆర్ నాట్ ప్రేయింగ్. ఆ రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేయట్లేము. మనం 1 month ఇల్లు వదిలేసి 1 month తర్వాత వస్తే ఎట్లుంటుంది పరిస్థితి? 2 రోజులు పడుతుంది కట్టుకోవడానికి. అందుకే నీ ప్రేయర్ లైఫ్లో డైలీ నువ్వు ఉండకపోతే, ఒకరోజు మిస్ అయ్యి ఒకరోజు నువ్వు ఉన్నట్టయితే మరలా నువ్వు అతుక్కోవడానికి ఇట్ టేక్స్ టైం. ఎందుకు తెలుసా? మన మైండ్ సెట్ మన లోకంలో తిరుగుతూ ఉంటుంది. ప్రతి సమస్యల్లో ఇబ్బందులు అన్నీ మనం రూల్ చేస్తాయి. మరలా ఆ డివోషనల్ మైండ్ రావడానికి నీకు చాలా సమయం పడుతుంది. ప్రార్థన పరులకైతే ఇది అర్థమవుతుంది. నేను చెప్పేది రోజు ప్రార్థన చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. రోజు దేవునితో సావాసం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు 2 రోజులు విడిచిపెట్టి చూడు, 3వ రోజు నువ్వు మళ్ళా కనెక్ట్ కావడానికి 1 గంట 2 గంటలు పడతావు. అందుకే ఏది కోల్పోయినా ప్రార్థన జీవితం, దేవునితో సావాసాన్ని కోల్పోవద్దు. ఏదేమైనా సరే పోతే ఒక రోజు పోతే డబ్బులు పోతాయేమో కానీ ఇది పోతే మళ్ళా కట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకనే పడిపోయిన వ్యక్తిని మరలా తీసుకురావడం అంటే చాలా కష్టతరం అంట. ఎలా ఉంటుందంట? యాకోబు పత్రికలో ఉంటుంది, అగ్నిలో నుంచి లాగినట్టు ఉంటుందంట. ఆ వ్యక్తిని తిప్పిన వ్యక్తి ఎలా ఉంటుందంటే అగ్నిలో నుంచి లాగినట్టు ఉంటుందంట. అందుకనే నువ్వు ఏదేమైనా సరే డోంట్ స్టాప్ ప్రేయింగ్. పక్కన ఏదేమైనా సరే చెప్పాలా, ఏదేమైనా సరే ప్రతిరోజు ప్రార్థించడం నేర్చుకో. భాషల్లో మాట్లాడే వ్యక్తి అయితే ప్రతిరోజు 1 గంట సేపు మాట్లాడడం నేర్చుకో. అది ఇంక్రీజ్ చేస్తుంది, నీ ఆత్మీయత జీవితాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అందుకనే ప్రతిసారి నేను దాస్యత్వంలోకి, భయంలోకి నెట్టేస్తూ ఉంటాడు అపవాది. నువ్వు జయించలేవు, ఏడుస్తూ ఉంటావు, మొరపెడతా ఉంటావు, ఏమవుతలే. ముందు నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేయి. ప్రభు నీ కోసం దిగి వస్తాడు. హల్లెలూయా.